వెల్కమ్ టు ఎస్కేఎం జూపల్లి ఛానల్. మనం దాదాపుగా ప్రతిరోజు ఏదో ఒక చోట భూ కబ్జా గురించి వింటున్నాము, చదువుతున్నాము. మనలో కొంతమంది ఈ భూ కబ్జా బాధితులు కూడా ఉన్నారు. దీనిలో భాగమే నేడు బోడుప్పల్లో ఒక ల్యాండ్ గ్రాబ్ గురించి డాక్టర్ మహమూద్ గారు వివరిస్తారు. ఈ బోడుప్పల్ కబ్జా గురించి ఈటీవీ కథనంతో మీ ముందుకు వస్తున్నాము. హైదరాబాద్లోని బోడుప్పల్లో తాము కొనుగోలు చేసిన స్థలాన్ని అమ్మాలంటూ స్థానిక కార్పొరేటర్ వేధింపులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. జాగృతి కాలనీలోని సర్వే నంబర్ 85లో లేఅవుట్ చేసిన 6 ఎకరాల స్థలాన్ని 80 ప్లాట్లుగా తమకు అమ్మాలని బెదిరిస్తున్నారన్నారు. మార్కెట్ ధర కంటే తక్కువకి అడుగుతున్నారని తెలిపారు. తమ స్థలంలోకి వెళ్లనివ్వకుండా తమ అనుచరులతో కలిసి అడ్డుకుంటున్నారని బాధితులు అన్నారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేటర్ ఆయన అనుచరుల నుంచి తమను, తమ భూమిని రక్షించాలని కోరుతున్నారు. తోటకూర జంగయ్య యాదవ్ అనే ల్యాండ్ గ్రాబర్ మమ్మల్ని అందరూ బెదిరిస్తూ లిటిగేషన్ తయారు చేసి, ఒక ఫాల్స్ ఫ్యాబ్రికేషన్ తయారు చేసి మా మీద కేసులు వేయడము, మా ప్లాట్లను డిస్టర్బ్ చేయడం జరిగింది. దానికి అతని మీద మేము కేసులు కూడా ఫైల్ చేసినాం. ఆ కేసులన్నీ పోలీసు వారు దాన్ని నలిఫై చేస్తూ మా మీదనే చర్య తీసుకోవడం, మాకు సపోర్ట్ చేయకపోవడం వల్ల మేము ఈరోజు ఈ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. మేము చెప్తున్నామండి, ఇక్కడ ఉన్న లేడీస్ అందరం మేము వెళ్ళి ప్లాట్ల కెరాసిన్ బాస్క తగలబెట్టుకుంటాం. అప్పుడన్నా ఏ డిపార్ట్మెంట్ అన్నా వస్తుందా లేదా చూస్తామండి. మేము మమ్మల్ని ఎంత సతాయిస్తున్నాడంటే ఇప్పుడు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఓల్డ్ ఏజ్ వాళ్ళండి. వీళ్ళందరినీ ఇట్లా సతాయిస్తాడు వాడు. బోడుప్పల్ 85 సర్వే ల్యాండ్ కబ్జా గురించి డాక్టర్ మహమూద్ గారు వివరిస్తారు. మహమూద్ గారు స్వాగతం. మీరు కబ్జా ల్యాండ్ డీటెయిల్స్, ఓనర్షిప్ గురించి చెప్పండి. నమస్తే సుధాకర్, థ్యాంక్ యూ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ డిస్కషన్. మన తెలంగాణ స్టేట్లో 10 డిస్టిక్లో చాలా ల్యాండ్స్ కబ్జాలకు గురి కావడం జరుగుతుంది. అందులో భాగంగానే మన రంగారెడ్డి డిస్టిక్, హైదరాబాద్ డిస్టిక్, ఇది సెపరేట్ ఏం కాదు, ఇక్కడ కూడా చాలా చాలా కబ్జాలకు గురి కావడం జరిగింది. అందులో మెయిన్గా బోడుప్పల్ గురించి నేను వాళ్ళకి కొంత చెప్పాలనుకుంటున్నా. బోడుప్పల్లో 85 సర్వే నంబర్ ల్యాండ్ కబ్జాకు గురి కావడం జరిగింది. 20 years అయింది గురి అయ్యి. అప్పటి నుంచి కేసు కూడా నడుస్తుంది, పోరాటం నడుస్తుంది. చాలామంది రకరకాల ఇష్యూలుగా డెవలప్. ఇక్కడ మెయిన్గా ల్యాండ్ ఓనర్ గురించి సుధాకర్ అడగడం జరుగుతుంది. ల్యాండ్ ఓనర్స్ ఏంటంటే 85 సర్వే నంబరు ల్యాండ్ ఒకప్పుడు నవాబ్ ల్యాండ్, అలీ యావర్ ఖాన్ ల్యాండ్. అది ఆ ల్యాండ్ ఏంటంటే పొన్నాల రామరెడ్డి అనే టెనాంట్. ఆ టెనాంట్ ప్రకారం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం 1976లో ఆర్టీఓ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. ఆ ప్రొసీడింగ్ ప్రకారం ల్యాండ్ పొన్నాల రామరెడ్డికి 2 భార్యలు. ఫస్ట్ భార్య పిల్లలు కాకుంటే ఇంకో భార్యను చేసుకున్నాడు. అది ఫస్ట్ భార్య పేరు పెంటమ్మ, పొన్నాల పెంటమ్మ. రెండవ భార్య పేరు పొన్నాల లింగమ్మ. అయితే ఫస్ట్ భార్య పిల్లలు కాకుంటే సెకండ్ భార్య చేసుకున్నాడు. సెకండ్ భార్య పిల్లలైన తర్వాత ఫస్ట్ భార్య పిల్లలైన చెప్తారు, అవి ఉన్నారు. అయితే ఈ ల్యాండ్ మన ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ ఆర్డర్ ప్రకారం, ఆర్డీఓ ఈస్ట్ ఆర్డర్ ప్రకారం పొన్నాల రామరెడ్డికి ల్యాండ్ కొన్ని సర్వే నెంబర్ అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ భార్య కొన్ని సర్వే నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ సర్వే నెంబర్ 87, 90, 91 అట్లా. సెకండ్ భార్య లింగమ్మకు 85 సర్వే, 86 సర్వే, రెండు కూడా అలాట్ చేయడం జరిగింది. అలా క్లియర్ ఏముందంటే లింగమ్మ ఇస్ ద అబ్సల్యూట్ ఓనర్ ఫర్ సర్వే నెంబర్ 85 ల్యాండ్ అండ్ ఇట్స్ నాట్ ఏ జాయింట్ ప్రాపర్టీ అని క్లియర్గా ఉంది. అది దాని లేఅవుట్ అండ్ ప్లాట్ ఓనర్స్ ఎవరు? ఇప్పుడు లేఅవుట్ ఏంటంటే లింగమ్మ ఓనర్ కాబట్టి, ఇది అబ్సల్యూట్ ఓనర్ కాబట్టి ఆమె 1981లో మన బోడుప్పల్ పంచాయతీ ఉన్నప్పుడు లేఅవుట్ చేయడం జరిగింది. అంటే లింగమ్మ 4 కొడుకులు అందరు కలిసి అప్పుడు లేఅవుట్ పంచాయతీ లేఅవుట్ చేయడం జరిగింది. అది 81లో. అప్పుడు వచ్చింది సర్పంచ్ ఎవరంటే లింగమ్మ భర్తనే సర్పంచ్, పొన్నాల రామరెడ్డి సర్పంచ్. ఆయన బతుకున్నప్పుడే ఇవన్నీ లేఅవుట్స్ అయినాయి. తర్వాత ఈ లేఅవుట్ ఏంటంటే 5 years ప్లాట్ ఓనర్స్, ఇప్పుడున్న ప్లాట్ ఓనర్స్ 5 years ఇన్స్టాల్మెంట్ కట్టి 5 years పే చేసిన తర్వాత ఇన్స్టాల్మెంట్ స్కీమ్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. కొందరు 92లో చేస్తున్నారు, 94లో చేసుకున్నారు, 95లో చేస్తున్నారు.
ఇలా రకరకాల డేట్లో స్కీమ్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఓనర్స్, ప్లాట్ ఓనర్స్. జనార్దన్ రెడ్డి మరియు బుచ్చిరెడ్డి గారి పాత్ర ఏమిటి? ఇక్కడ ఏంటంటే ఈ ప్లాట్ ఓనర్స్, మేము ప్లాట్స్ కొన్న తర్వాత ఒక 10-16 years తర్వాత జనార్దన్ రెడ్డి, బుచ్చిరెడ్డి ఫస్ట్ భార్య పిల్లలు. ఈ ప్లాట్ ఓనర్ ఏమో లింగమ్మ సెకండ్ భార్య. లింగమ్మ కొడుకులు లేఅవుట్ చేసి జీపీఏ వందర్ నరసింహ జీపీఏ ఇచ్చి జీపీఏ ద్వారా ఈ ప్లాట్ అమ్మేసి, అంటే చాలా మంది కొనుక్కున్నారు ప్లాట్. అది పంచాయతీ లేఅవుట్ కూడా కొనుక్కున్న తర్వాత ఇప్పుడు జనార్దన్ రెడ్డి, బుచ్చిరెడ్డి పొద్దులేసి అక్కడనే ఉంటారు. వాళ్ళు ఫస్ట్ భార్య పిల్లలు అని చెప్పుకుంటారు. అయితే వీళ్ళు 16 years తర్వాత ల్యాండ్ నుంచి వచ్చి ఈ ల్యాండ్లో సగం ల్యాండ్ మాకుంటుంది. మేమే ఫస్ట్ భార్య పిల్లలు 3 acres 20 గుంటలు మాకుంటుంది. దాన్ని మేము కొనవచ్చు, మీకు ఇది సంబంధం లేదు. మా అన్ని లేఅవుట్ చేసిన 85 సర్వే 6 acres లేఅవుట్ ఉంది. 85 సర్వే లేఅవుట్లో ఉన్న రాళ్ళను మొత్తం చెడగొట్టి ఒక భయానక వాతావరణం క్రియేట్ చేసి లాస్ట్లో వాళ్ళు అరెస్ట్ అయ్యారు. అప్పుడు చెడగొట్టిన అరెస్ట్ అయ్యారు. అప్పుడు పోలీస్ స్టేషన్ అంటే ఉప్పల్ పోలీస్ స్టేషన్ అంటే ఇప్పుడు మేడిపల్లి వచ్చింది. అయితే వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చినాక వాళ్ళు ఏం డిమాండ్ చేసింటే, మాకు అట్లీస్ట్ డాక్యుమెంట్ ప్లాట్ 5,000 ఇస్తే మేము మీ జోలికి రాము. అంటే మేము ప్లాట్ వాళ్ళు కూడా అప్పుడు ఆలోచించాం. అప్పుడు రాజలింగం ఉండే, బొమ్మకు రాజలింగం సర్పంచ్ అక్కడ బోడుపల్లి, అంతకుముందు సర్పంచ్ చేసిండు. ఈ రాజలింగం కొడుకు మన వీళ్ళందరూ ఉన్నారు. ఐలయ్య మేమందరం కూడా అన్న ఒక ఒప్పందం ఏంటంటే డాక్యుమెంట్కు 5,000 ఇస్తే ఎందుకంటే నేను జరుగుతుందంటే కోర్టు పోయినా ఖర్చు అవుతుందని అందరం కలిసి మాట్లాడుకుని, సరే ఆయన ఆశపడుతున్నాం, రేట్స్ ఎక్కువైనా ఇది ఎక్స్పెక్టింగ్ కదా అని 5,000 ఇవ్వడం జరిగింది. కాగితం రాసుకున్నాం. ఆ ఒరిజినల్ ఆయన దగ్గర జనార్దన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత అది మన కొన్ని రోజులకు ఉల్టా అయింది. ఆయన అంటే ఈ 5,000 కాదు ఎక్కువ కావాలంటే ఉల్టా అయింది. తోటకూర జంగయ్య యాదవ్ పాత్ర ఏంటి? ఇక్కడ ఈ 2003లో జనార్దన్ గొడవ అయితే ఆయన అరెస్ట్ అయ్యింది. ఎఫ్ఐఆర్ కేసు అయింది, అరెస్ట్ అయ్యింది. తర్వాత అది అయిపోయిన తర్వాత 2008లో మళ్ళా జనార్దన్ రెడ్డి, బుచ్చిరెడ్డి తోటకూర జంగయ్య తీసుకొని ల్యాండ్ మీద వచ్చింది. ఈ తోటకూర జంగయ్య ఏంటంటే నేను సామాజిక సేవ చేస్తాను, పొలిటీషియన్ని, మీకు హెల్ప్ చేద్దామని వచ్చిన సోషల్ వర్క్, నేను మీ ఇద్దరికి ఇబ్బంది లేకపోయేదాన్ని వచ్చిందని చెప్పి చాలా మంది ప్లాట్ను భయపెట్టించింది. చాలా మంది ఏమని భయపెట్టిందంటే ఇది 6 acres ల్యాండ్ కరెక్టే, వీళ్ళు అయ్యాక 2 భార్యలు, ఫస్ట్ భార్యకు వెళ్ళాలి 3 acres 20 గుంట ఉంటుంది, అది మీరు ఆయన జీపే ఎక్కువ అమ్ముకుంటూ పోయినా అని చెప్పి భయపెట్టించింది. యాక్చువల్గా ల్యాండ్ ఉన్నది లింగమ్మ, పెంటమ్మ ల్యాండ్ వేరే ఉన్నాయి సర్వేలో. జనార్దన్కి సంబంధించిన ల్యాండ్ పెంటమ్మ ల్యాండ్, అవి సెపరేట్గా ఉన్నాయి. ఈవెన్ జనార్దన్ కూడా సెపరేట్ ల్యాండ్స్ ఉన్నాయి సిగ్నల్ ప్రకారం, ల్యాండ్స్ ల్యాండ్ ప్రకారం. ఆయనకు అదే అట్లా చెప్పి భయపడేసి వీళ్ళకి సగం ఉంటుంది మీకు ఉండదని భయభ్రాంతులు క్రియేట్ చేస్తే చాలా మంది ఫ్లాట్ ఓనర్స్ ఆయన జంగయ్యకు ఫ్లాట్ డాక్యుమెంట్ హ్యాండ్ చేసి కొంత అమౌంట్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అంటే త్రోవే ప్రైస్ ఏమంటారు, ఉల్లిగడ్డ పొట్టుల కొంత అమౌంట్ మీగర్ అమౌంట్ తీసుకొని జంగయ్య తీసుకొని అలాగే అమౌంట్ మీగర్ అమౌంట్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. తెలియదు నేను హెల్ప్ చేస్తాను వచ్చి చాలా మంది ప్లాట్ తీసుకున్నాడు బలంతగా తక్కువ రేట్. దగ్గర 30 ప్లాట్ కొన్నాడు. ఒక లేఅవుట్లో 6 ఎకరాల లేఅవుట్లో దగ్గర టోటల్ ప్లాట్స్ 69, అలా 30 ప్లాట్స్ వరకు జంగయ్య కొన్నాడు. ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆయన ఫోటోలు ఉంటుంది, అలా ఫోటోలు సహా వస్తున్నాయి, సెంటెడ్ అది ఉన్నాయి. అంటే 30 ఎకరాలు కొన్న తర్వాత అది 30 గుంటలు కొన్న తర్వాత 30 ప్లాట్ కొన్న తర్వాత ఇంకా ఆయన ఏంటంటే ఆయన మిగతా ప్లాట్ కూడా కావాలని మీరు అన్ని చేసుకోండి అని భయపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మిగతా ప్లాట్ అంటే మేము ఏ లెక్కనైనా ఏం చేయాలి, ఎందుకు కడుతున్నాం, ఇందాకెందుకు కడుతున్నాం, నీకు ఏం సంబంధం, నువ్వు కన్నాల రామడి కొడుకు అయితే కాదు కదా, ఇష్యూ జనాడితే మా ప్లాట్ వాళ్ళకు మధ్యాహ్నం ఉంటే ఏదో హెల్ప్ చేస్తానే వచ్చి మొత్తం ప్లాట్ వేసుకోపోతున్నాం అని మిగతా అమ్మ అంటాం. అది మిగతా వాళ్ళు ప్లాట్ మేము అమ్మము, మా ప్లాట్ మేము ఎందుకు కట్టుకుంటామని కళాఖండగా చెప్పడం జరిగింది. ఆ కేసు డీటెయిల్స్ ఏంటి? అచ్చా, ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ప్లాట్ ఉన్నాడు, మిగతా ప్లాట్ కావాలి అందరూ అమ్మేసి వెళ్ళిపోతే తీసుకుంటానని భయపెట్టిస్తుంది. ఈ లోపల ఏంటంటే ఆ మిగతా ప్లాట్ వాళ్ళు అందరూ ఆయనకి అమ్మడానికి రెడీగా లేదు. లేనప్పుడు ఆయన ప్లాన్ ఏం వేసిందంటే ఆయన సామాజిక సేవలు వచ్చి మొత్తం వేసుకోపోవాలని ఆ ప్లాన్తో మరి జనార్దన్ రెడ్డి, బుచ్చిరెడ్డితో ఒక కేసు ఫైల్ చేసిండు. ఆయన ఏమని ఫైల్ చేసిండు, మాకు అబ్సల్యూట్ ఓనర్షిప్ టైటిల్ డీడ్ డిక్లేర్ చేయమని. అప్పట్లో రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉండేది, ఇప్పుడు కేసు మేడ్చల్ డిస్ట్రిక్ట్ మన ట్రాన్స్ఫర్ అయింది. ఇంకా డిస్ట్రిక్ట్స్ మారినాయి కదా, కొత్త డిస్ట్రిక్ట్ కాబట్టి ట్రాన్స్ఫర్ అయింది. ఆయన
ఏమైనా అదే అభివృద్ధి ఓనర్షిప్ అండ్ టైటిల్ డీడ్ కొరకు కేసు వేయించి, అయితే ఈ కేసు వేయించి ఈ మధ్యనే మీ అందరి ప్లాట్ మిగతా ప్లాట్ ఆయనకు అమ్ముతున్నాం కదా 6 ఎకరాల్లో, ఆయన 3 ఎకరాలు 3 ఎకరాలు ఇవ్వకుండా ఉందని మిగతా కొన్ని ప్లాట్ భయపడి కొనడం జరిగింది. కొన్న తర్వాత మిగతా ప్లాట్ కాబట్టి మేము ఇవ్వలేదు కాబట్టి ఆయన చేసి మీ ల్యాండ్ ఎక్కడ ఉంది అని అదే ల్యాండ్ జనార్దన్ రెడ్డి అమ్మితే ఒక పెద్ద మనిషి కొన్నాడు. ఆ పెద్ద మనిషి ఎవరు? గంగావతి బుచ్చయ్య. తర్వాత గంగావతి బుచ్చయ్య చనిపోతే ఆయనకు ఒక్కటే డాక్టరు పేరు లక్ష్మి, అయితే ఆయన పేరు తీసుకున్నాడు. తర్వాత అది లక్ష్మి ఎవరంటే ఈ జంగయ్య వైఫ్, అంటే ఆమె తోటకూర జంగయ్య వైఫ్. ఇక అంతటా మొత్తం ఇష్యూలో జంగయ్య మాస్టర్ మైండ్. ఏంటంటే వాళ్ళతో కేసు వేస్తాడు, ఈయన ప్లాట్ కొంటాడు, వాళ్ళు అదే ల్యాండ్ కేసు నడుస్తుండగా అదే ల్యాండ్ లక్ష్మీ జంగయ్య రిపేర్ చేస్తాడు. ఇప్పుడు లక్ష్మీ జంగయ్య ఆ పేరు డాక్యుమెంట్స్ అన్ని మన లీగల్ డాక్యుమెంట్ కానీ ఫారెన్ కానీ ల్యాండ్ ఆయన పేరు ఉంది కాబట్టి పాత వచ్చింది కాబట్టి అన్ని తీసి పెట్టుకుని కొన్ని డాక్యుమెంట్స్ ఆయన డాక్యుమెంట్స్ ఆమెకు ఉన్నాయి, లక్ష్మీ జంగయ్యకు ఉన్నాయి, ఇంకోటి జనారెడ్డి బుచ్చిరెడ్డికి ఉన్నాయి, మేము ప్లాట్ ఉన్న వాళ్ళు ప్లాట్ దగ్గర డాక్యుమెంట్ ఉన్నాయి. అయితే జనారెడ్డి బుచ్చిరెడ్డికి ఇష్యూ చెప్పేది ఏంటంటే మేము పంచుకున్నాం ల్యాండ్, అంటే జంగయ్య ఎంటర్ అయినా కానీ పంచుకున్నాం చెప్తున్నాం. పంచుకున్నాం అంటే పార్టీషన్ చేయడానికి ఒక తెలుగు రాసుకుని 5 రూపాయల స్టాంప్ రేట్లో రాసుకుని మేము పంచుకున్నామని బ్యాక్ డేట్ 1979లో పంచుకున్నాం. 76లోనే ఇది ఆర్టీఓ ప్రొసీడింగ్ వచ్చింది, ల్యాండ్ ఓనర్షిప్ వాళ్ళ పేరు ల్యాండ్ 79 పంచుకున్నాం. మన 79 పంచుకుంటే 81లో లింగమ్మ ఎట్లా లేఅవుట్ చేస్తుంది? ఈ జనాలు ల్యాండ్ కాదు, మాకు సంబంధం లేదు, లింగమ్మ ల్యాండ్ కాబట్టి లింగమ్మని లేఅవుట్ చేసి లింగమ్మ కొడుకు త్రూ జీపీ అమ్మేసుకుంటూ వెళ్ళారు. ఈ జనాలకి సంబంధం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే ఏదైనా మీరు కేసు డీటెయిల్ అడుగుతుంది కాబట్టి కేసులో ఓనర్షిప్ డిక్లేర్ చేయాలని కేసులో వాళ్ళు జనార్దన్ రెడ్డి వర్సెస్ రెస్పాండెంట్ ప్లాట్ ఓనర్స్ దగ్గర జంగయ్య కొనుక్కున్నాం, అంటే తక్కువ అమౌంట్ భయపడి కొనుక్కున్నాడు. మరి జంగయ్య పేరు రావాలిగా, పేరు రాకుండా ఇంతకుముందు ఎవరైతే అమ్మలో పాత పేర్లు పెట్టి కేసు వేయించారు జంగయ్య. అదే ఒకటి. రెండో పేరు లక్ష్మీ జంగయ్య ఆయన పేరున ల్యాండ్ చేసిన అగ్రికల్చర్ ల్యాండ్ అని ఈయన ప్లాట్ కొన్నాడు, అదే ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అని లక్ష్మీ జంగయ్య అంటే ఆయన వైఫ్ పేరు వేయించాడు. వేయించిన తర్వాత మన లక్ష్మీ జంగయ్యతో ఇంకో కేసు వేయించాడు, ఇంజక్షన్ కేసు, పర్మనెంట్ ఇంజక్షన్ కావాలని. అందులో కూడా ఏమనేసారు కేసు అంటే లక్ష్మీ వర్సెస్ మహమూద్, అంటే మహమూద్ అని సమ్ ప్లాట్ 5 మంది ప్లాట్ పెట్టి ఇంకో కేసు వేస్తారు. అలా లక్ష్మి అంటే జంగయ్య పేరు రాకుండా వస్తుంది జాగ్రత్త. జంగయ్య మెయిన్ కేసులో ప్లాట్ ఓనర్స్ ఆయన ప్లాట్ కొంటాడు, ఆయన ప్లాట్ అన్నారు, రెస్పాండెంట్ లో 30 పేర్లు ఆయన నేమ్స్ ఉండాలి. కానీ నేమ్స్ ఉండకుండా ఇంతకుముందు ఎవరైతే అమ్ముతారో వాళ్ళ పేర్లు పెడతారు, అంటే ఆయన పేరు లేకుండా. మరి లక్ష్మీ జంగయ్య అంటారు, మళ్ళీ కూడా ఏంటంటే లక్ష్మి డాటర్ ఆఫ్ గంగావతి బుచ్చయ్య రాసుకుంటారు. ఈమె అంటే అంత చిన్న పిల్ల అయితే కాదు, ఆమె సర్పంచ్గా చేసింది మన ఒకప్పుడు. ఇంకా జంగయ్య ఉప సర్పంచ్, ఆయన కొడుకు మొన్నటి వరకు మన మేయర్, ఇప్పుడు బోడుపల్లి పంచాయతీ పోయి మున్సిపాలిటీ అయింది, మన మేయర్. అంటే లక్ష్మీ అనేది ఈయన పేరు హస్బెండ్ పేరు రాకుండా, అంటే వైఫ్ ఆఫ్ జంగయ్య రాకుండా డాటర్ ఆఫ్ గంగావతి బుచ్చయ్య రాస్తారు. ఇట్లా వీళ్ళు కేసు వేసి మొత్తం అన్నిటికీ సెంటర్ పాయింట్ తోటకూర జంగయ్య. వీళ్ళందరికీ ఇలా కేసులు వేయించి ల్యాండ్ మాత్రం కొంటూ పోయి ఈయన ప్లాట్ కొంటాడు, అదే ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ వైఫ్ చేసి ఇట్లా భయభ్రాంతులు క్రియేట్ చేసి ప్లాట్లను దగ్గర రాకుండా ఆడ బౌన్సర్లో పెట్టుకొని ఇంకొక కిరాయాలో పెట్టుకొని పోలీస్ వాళ్ళ హెల్ప్తో ఆయన కబ్జాలో తీసుకుంటూ మన ఎలక్షన్ ముందని జస్ట్ 1 year బ్యాకే ల్యాండ్ కబ్జాలు తీసుకున్నారు. దానికి పోలీసులు సపోర్ట్ చేస్తారు. దీంట్లో పోలీసుల పాత్ర ఎంతవరకు ఉంది? ఒక పోలీసు ఒకటేంటంటే ఇక్కడ జంగయ్య చెప్పేదంటే ఆయన పోలీస్ సపోర్ట్ తోనే ల్యాండ్ మీదకి వచ్చి మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు 1 month బిఫోర్ వాళ్ళ సపోర్ట్ తో మా ప్లాట్ వాళ్ళని పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టి పోలీసులు జంగయ్య ఆయన వాళ్ళ ఇంటిస్తే ఆయన అక్కడ ప్రీకాస్ట్ వాళ్ళు కట్టుకొని ఒక చెట్టు పెట్టుకున్నాడు. చెట్టు మాటి చెట్టు తీసుకొని లారీలో పెద్ద చెట్టు, అంటే ఆందోళన నుంచి ఉంది అన్నట్టు తేయడానికి పెద్ద చెట్టు తీసుకొని అక్కడ కాంపౌండ్ వాళ్ళు తోట ఒక ఏమంటారు ఫామ్ హౌస్ లాగా ఒక ప్లాట్ లో షెడ్ వేస్తున్నాడు. అయితే అందులో మా ప్లాట్ దాంట్లో వెంకటేశ్వర ఒక ఇల్లు ఆల్రెడీ కట్టే ఉంది, అది కూడా కాంపౌండ్ వాళ్ళు 5 రూమ్లు డోర్లు అవన్నీ ఉన్నాయి. హౌస్ నెంబర్ ఇల్లు ఉంది అక్కడ. అయితే ఇక్కడ చాలా మంది వెంకటేశ్వర లాగా చాలా మంది ప్లాట్ కూడా వాళ్ళకు ఎల్ఆర్ఎస్ ఉంది, ప్లాట్ పంచాయత్ మన సేల్ డీడ్ ఉంది, ఎల్ఆర్ఎస్ ఉంది, పంచాయత్ పర్మిషన్ ఉంది హౌస్ కట్టుకొని. అంటే
పంచాయతీ పర్మిషన్ వచ్చిన తర్వాత ఈ జంగాయాదవ్ చేసి ఆయనకు అక్కడ దిక్కుంటుంది బోడుపల్లి పంచాయతీ. చాలా మంది పార్ట్ టైమ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి వాళ్ళని పట్టుకొని ఇవన్నీ క్యాన్సిల్ చేస్తూ ఉంటారు, అంటే ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్ పోలీస్ ఏంటంటే ఆయన ఏమంటారంటే, అన్న నాకు ఇంత ఇంత ఇస్తా జరుగు, మీ నుండి కాదు, మీరు వీక్ ఎంప్లాయీస్ ఎక్కడో ఉంటారు, మీరు నాతో తట్టుకోలేరు, ఈ కేసు 100 ఏళ్ళు నడుస్తుంది అని చెప్పి నాకు నేను పోలీసుల్లో కొంటాను, అవసరం వస్తే ఎంఆర్ఓ కొంటా, ఇంకా వీళ్ళైతే జడ్జి కూడా అమలు ఒకటి ఉంటారు, జడ్జిలో కూడా కొంటా, నీ నుండి కాదు, నేను తెస్తా జరగని భయపెట్టేస్తుంటాం. ఇది అడ్జస్ట్ అయ్యింది. ఇప్పటి వరకు ఎంతమంది ప్లాట్ ఓనర్స్ చనిపోయింది? అచ్చా, ఈ ప్లాట్ల దగ్గర ఏంటంటే ప్లాట్ ఓనర్స్ జంగాయాదవ్ హరాస్మెంట్ వల్ల, స్ట్రెస్ స్ట్రెయిన్ వల్ల కొంత హార్ట్ అటాక్లు వచ్చి ఇంకా చాలా మంది ప్లాట్ ఒక ఆస్తి లాగా ఒక బిడ్డకో చెల్లెలకో బ్రదర్కో ఇట్లా కొని పెట్టుకుంటారు. అది చాలా మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు. అందులో ఐఏసిటీ ఎంప్లాయీ ఒక అతను, ఇంకోటి ఒక ఆయన ప్రొఫెసర్ ఉంటాడు, ఆ ప్రొఫెసర్ భార్య దర్శింది, ఐఐటీలో షాబుద్దీన్ దర్శిండు, లక్ష్మీనారాయణ భార్య దర్శిండు ప్రొఫెసర్. ఈ మధ్యన వెంకటస్వామి అని జనరల్ సెక్రటరీ ఉండే, ఆ ప్లాట్ కూడా అందరూ ఆయనతోనే ఉన్నారు. ఆయన కూడా మరి రోజు జంగాయాదవ్ ఆయన కలిసి ఏదో డిస్కషన్ మన ల్యాండ్ గురించి ఏదో హోటల్లో మీట్ అవ్వడం జరుగుతుంది. మన రొటీన్ గా 3-4 టైమ్స్ మీట్ అయ్యారు. దాని తర్వాత మరి ఆయన ఫైన్ డే చనిపోయాడు. ఏమైనా డెవలప్మెంట్ తెలియదు. ఏమనుకుంటే ఈ ప్లాట్ వల్ల జంగాయాదవ్ కేసెస్ చేయడం వల్లనే వెంకటస్వామి ఆయన జనరల్ సెక్రటరీ ఇంజనీర్ కూడా బిఎస్ఎన్ఎల్ ఇంజనీర్, ఈ వరంగల్ హైదరాబాద్ జాబ్, ఆయన సడన్గా చచ్చిపోయాడు ఫైన్ డే. వాళ్ళు చనిపోయిన తర్వాతనే మా ప్లాట్ ఓనర్స్ అంతా వెంకటస్వామి కూడా ఉన్నారు, నాతో లేరు. అప్పుడు నా వరకు నేను కోర్టులో కేసు ఫైట్ చేస్తున్నా. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళందరూ నాడే పెట్టి ఇప్పుడు నేను ప్రెసిడెంట్ అందరినీ కలుపుకొని ముందుకు పోతున్నాను, దానికి ఒక ప్లాట్ గురించి ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు తోటకూర జంగాయాదవ్ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? ఇప్పుడు మనిషి ఏంటంటే నేను పొలిటీషియన్ చెప్పుకుంటాడు, సోషల్ రిఫార్మ్ అని చెప్పుకుంటాడు, మీ అందరికి హెల్ప్ చేస్తానని చెప్పుకుంటాడు. ఈయన ఏంటంటే ఒక బోడుపల్లో ఒక ఆంబోత్ కొళ్ళ తయారైంది. ఈయన చేసేది అమ్మ నాయన సంపాదించి ఒక గజం కూడా అమ్మలే, అన్ని కబ్జాలే పెట్టుకుంటాడు. తర్వాత కబ్జాలు ఏమంటాడు, సెటిల్మెంట్ అని వస్తాడు, కబ్జాలు తర్వాత ల్యాండ్ అంటే ఆయన పేరు మీద అయిపోతుంది. ఆయన చేసే పనే ఇది. అందుకని నేను చెప్పేది ఏంటంటే బోడుపల్లి ప్రజలకు కానీ శనిచెర్ల, మేడిపల్లి, వీర్యాలగూడ, మేడ్చల్ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ అండర్ల ప్రజలకు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ ప్లాట్ కానీ ఇల్లు కానీ ఓపెన్ ఉంటే జాగ్రత్తగా మీ ల్యాండ్ మీరు చూసుకోండి, లేకపోతే జంగాయాదవ్ కనుబట్ట టవలేసి అల్టిమేట్ ఆయన పేరు మీద వెళ్ళిపోతాడు. ఈయన చేసే పని లేదు, అంతా అరాచకట్టు. రాహుల్ ఈయన ఎన్నో పార్టీలు మార్చుంటారు జంగాయాదవ్. ఫస్ట్ ఏముండే మన చిరంజీవి పార్టీ ఉన్నాడు, దాని తర్వాత నవ తెలంగాణ దేవేంద్ర గౌడ ఉన్నాడు, దాని తర్వాత తెలుగుదేశం పార్టీ ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వచ్చినట్టున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు, ఎన్నోసార్లు ఎమ్మెల్యే కూడా కాంటెస్ట్ చేసింది, కానీ ఎన్నోసార్లు ఓడిపోయాడు, ఎప్పుడు గెలవలేదు. ఇక్కడ చేసేది కబ్జాలే కాబట్టి, దౌర్జన్యం ఉంటుంది కాబట్టి, సెటిల్మెంటే కాబట్టి నాకు లీడర్ అని హెల్ప్ చేస్తానే వచ్చి ఇప్పుడు రాహుల్ గాంధీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కాదని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పీస్ గురించి చెప్తున్నాం. భారత్ జోడో టుగెదర్ అందరిని కలుపుకుంటూ పోవాలి, అక్కడ శాంతి కొరకు, పీస్ కొరకు అందరు కలిసి బతకాలి, అందరు ఈక్వల్గా ఆయన చెప్తూ పోతుంటే, ఈయన భారత్ జోడో లాగా బీదల్లో ప్లాట్ మీద పడి అన్ని కబ్జాలు పెట్టుకుని ఈయనకే ఆఫ్ ఉండాలి, ఈయన ఒక్కటే బతకాలి, బోడుపల్లి మనసులు ఉండొద్దు, నేను శ్మశానం చేద్దామని కూర్చున్నాడు. దాని దగ్గర ఏంటంటే ఈయన పోలీస్ సపోర్ట్ ఉంటుంది, పోలీస్ సపోర్ట్తోనే కట్టున్నాడు, అక్కడ బోన్సన్లు పెట్టుకున్నాడు, మన కూలీలో పెట్టుకుని కొంతమంది పెట్టుకుని వాళ్ళతో ప్లాట్లు వస్తే వాళ్ళని కొట్టేయడము, వాళ్ళందరూ వాడడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. కుక్కలో పెట్టుకుని మన సీసీ కెమెరాలు పెట్టుకుని ఇదంతా నాదే అన్నట్టు. ఆయనకు కోర్టు డైరెక్షన్ లేదు, ఆయన ఓనర్ కాదు, పన్నారాము కొడుకు కాదు, వచ్చి దౌర్జన్యంతో పెట్టుకున్నాడు. ఏంటంటే పొలిటీషియన్ నాకు సపోర్ట్ ఉంది, మీరేం చేయగలుగుతారు, నాకు అందరు నా ఊళ్ళో అంతా సపోర్ట్ ఉంటుంది, మీరు ఎక్కడి నుంచి వస్తారు, నేను నుండి కాదని భయపెట్టిస్తూ ఆయన దర్జాగా ల్యాండ్ లో గ్రిప్ లో పెట్టుకొని ఒక భయభ్రాంతిలో క్రియేట్ చేశాను. ఇది జంగాయాదవ్ చేసే పని. ఇప్పుడు మీ ల్యాండ్ పొజిషన్ ఏంటి? ఇందాక ల్యాండ్ పొజిషన్ ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్ ముందు 1 month బిఫోర్ ఎలక్షన్స్ పోలీసు వాళ్ళ సపోర్ట్ వాళ్ళు ప్లాట్లను అందరినీ పోలీసులో కూర్చోబెట్టి అప్పుడున్న పోలీస్ వాళ్ళు జంగాయాదవ్ సపోర్ట్ చేస్తే జంగాయాదవ్ వాళ్ళ సపోర్ట్ ఒక పికాస్ వాళ్ళు కట్టుకొని 6 ఎకరాలు, ఇప్పుడు పెద్ద వేరే వాళ్ళకు మన ఫస్ట్ భార్య పిల్లలకు 3 ఎకరాలు చదువుకుంటారు అంటారు, మరి 6 ఎకరాలకు కాంపడాలు కట్టుకొని అంత ల్యాండ్ నాది అన్నట్టు బోర్డు రాసుకొని అంటే చెట్లు పెట్టుకొని, ఫామ్ హౌస్ పెట్టుకొని, సీసీ కెమెరాలు బౌన్సర్లో పెట్టుకొని మమ్మల్ని ఎవరు రానిస్తారు. భయానక వాతావరణం క్రియేట్ చేస్తాం. అది ఆయన చేసేది అది.
ఇంకా అది చెప్పేది ఏంటంటే నాకు అందరు సపోర్ట్ ఉంది, మీ నుండి కాదు ఇంకా దగ్గర రాని పట్టడం లేదు. అయితే ఇప్పుడు మీరు తోటకూర జంగా యాదవ్కి ఏం అడ్వైజ్ ఇస్తారు? ఇప్పుడు అడ్వైజ్ అంటే ఏంటంటే ఆయన పొలిటీషియన్ చెప్తాడు, సోషల్ రిఫార్మ్ అని చెప్పుకుంటాడు, సామాజిక సేవ అంటాడు. మరి వీడంతా ఎస్సీలు బీసీలు ఓసీలు మన పూర్ ఓసీలు వీళ్ళందరూ లాట్ ఓనర్స్. 5 ఏళ్ళు మన ఇన్స్టాల్మెంట్ కట్టారు, లేదా ఫ్యూచర్లో డాక్టర్ కోసం అన్నిటినా కట్టున్నారు. మరి లీడర్ అంటారు. మరి రాహుల్ గాంధీ చెప్తున్నా, రాహుల్ గాంధీ పార్టీ కూడా కష్టపడుతుంది. ఈయన ఏ పార్టీ పోయినా అక్కడ ఆయన ఒక ఐరన్ లెగ్ లాగా తయారైండు. బోర్డుపల్లి ప్రజలకు ఒక పెట్రోజన్, ఒక రాష్ట్ర ఆబ్లిగేట్ పెట్రోజన్ అంటే మన కుంకుమ తెగులు అంటారు, జొన్నసేనకి వస్తున్నాడు అట్లా ఆ పెట్రోజన్ లాగా కాలనీ అంటే బోర్డుపల్లి ఏరియా కానీ ఆ చుట్టూ మేడ్చల్ కాల్సిన ప్రజలకు ఈయన ఒక డిసీజ్ కాజింగ్ ఏజెంట్ లాగా తయారైండు. చాలా డేంజరస్ తయారైండు. ఇది మంచిది కాదు సొసైటీకి అని ఏంటంటే కష్టపడి పని చేయాలి. ఇప్పుడు కూలినాలు చేసుకో ఏమైతే ఇవన్నీ వేరే వాళ్ళ ఫ్లాట్ సొంత ఈయనకే కావాలి, ఈయనకే ఆస్తులు కావాలి, ఈయనకే పండితులు కావాలి, ఈయనకే పోస్టు కావాలి, కొడుకు మేయర్, భార్య సర్పంచ్, ఈయన ఉప సర్పంచ్, మన ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసు అన్ని నాకే అంటే ఇంత ఏంటి ఇంత మనిషికి అంత ఏమంటారు ఇంత ఓవర్ ఆశ ఎందుకు? వేరే వాళ్ళ ఫ్లాట్ ఎందుకు బతకడు? కష్టపడి బతకొచ్చు కదా. నేను అదే అని చెప్పినాను. ఏంటంటే ఫ్లాట్ బలవంతంగా ఉన్నాడు కాబట్టి నేను చెప్పేది సలహా ఏంటంటే ఆ ఫ్లాట్ వాళ్ళకు వాళ్ళ డాక్యుమెంట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ పేరు మీద చేసి బాగా ఇచ్చేసి ఫ్లాట్ నుంచి లేఅవుట్ నుంచి బయటకు వైద్యులు కాలే. ఇది ఆయన ల్యాండ్ కాదు. ఎన్నాళ్ళకైనా కోర్టు ఎదురు కేసు నడుస్తుంది. ఆయన కేసు ఏదంటే ఏమంటాడు 100 ఏళ్ళు నడుస్తుంది ఇంటి కాదని భయపెట్టిస్తుంటాడు. ఆయన కొంచెం హ్యాండ్ ఓవర్ చేసిపోతే రెస్పెక్ట్ ఉంటుంది. ఆయన పొలిటిక్ ఏంటంటే అది అట్లా కాకుంటే మరి ఏమైతే ఫ్లాట్ వాళ్ళు అయితే మీ డిమాండ్స్ ఏంటి ఇప్పుడు? నేను చెప్పేది ఏంటంటే మేము ఫ్లాట్లో ఒక 20 మంది ఉన్నాం. ఒక 20 మంది అందరం కలిసి 20 మంది ఒక నియర్లీ 9 మెంబర్స్ కోర్టు కేసు ఉన్నారు. అందరం కలిసి మేము ఇంతవరకు పోరాడుతూ ఉన్నాం, కోర్టులో పోరాడుతున్నాం, ఫిజికల్ పోరాడు ఇప్పుడు కూడా దాన్ని వదిలేది లేదు. మేము అందరం కలిసి ఒక మన ఈవెన్ ఈయన అది ఉంది కదా ప్రజావాణి కానీ హైడ్రా కానీ ఆల్ పొలిటీషియన్ రైట్ ఫ్రమ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ మేడ్చల్ నుంచి సీఎం ఆఫీసర్ అందరికీ లెటర్ ఇస్తాం, పోలీసు వాళ్ళు కూడా ఇస్తాం, ఇచ్చి వీలైతే ప్రెస్ మీట్ కూడా పెడతాం. దాని తర్వాత కోర్టు కూడా పోరాడతాం. ఆయన ఇంతవరకు చాలా మంది 4 చచ్చిపోయారు, ఇంకా తప్పుదాన్ని చూస్తుండే ఆయన. మరి ఆయన ఏం చేస్తాడు అని మేము మాత్రం మా పోరాటం ఆగదు. ఆ ప్లాట్లనే ఇల్లు కట్టి తీరుతాం. అది ల్యాండ్ ఫ్లాట్ ఓనర్స్కి చెక్కాలి, చెందాలి. మన తోటకూర జంగా యాదవ్ అన్కండిషనల్ గా అక్కడి నుంచి వైదొలగాలి, బేషరతుగా. అది మేము చెప్పే సలహా జంగా యాదవ్. థ్యాంక్ యూ ప్రొఫెసర్ ఎస్కే మహమూద్ గారు. థ్యాంక్ యూ సాగర్.